హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్-ఐటీ 2024కి సంబంధించి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అడ్మిషన్ ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది, అలాగే మిగతా ఫీజు ఎప్పుడు పే చేయాలి, అలాగే అందరూ కూడా ఓన్లీ అడ్మిషన్ ఫీజు పే చేస్తే సరిపోతుందా, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఎవరైనా ముందుగానే ఫీజు పే చేయాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మరి ఫీజు ఎంత పే చేయాలి అనే దాని గురించి అయితే చూద్దాం. మనకి టోటల్గా అయితే ట్యూషన్ ఫీజు 45,000 ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి. మనకి పీయూసీలో, అలాగే బీటెక్లో అయితే 50,000 ఉంటుంది ఒక సంవత్సరంకి. అంటే ప్రతి సంవత్సరం కూడా సపరేట్గా మనం పే చేసుకుంటూ ఉండాలి. సో అలాగే మనకి విద్యా దీవెన ఫీజు వచ్చిన వాళ్ళకి, అంటే 2.5 lakhs లోపు ఉన్న వాళ్ళకి మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ మనీ వేస్తుంది కాబట్టి అది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs లోపు ఉన్న వాళ్ళకి. సో దీని గురించి ఇంకా మీకు క్లియర్గా స్కాలర్షిప్ ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. మన ఛానల్లో ఉంటుంది ప్లేలిస్ట్ లింక్లో. సో మిగతా వాళ్ళు మాత్రం 45,000 రూపాయలు పీయూసీ 1 and 2 ఇయర్స్లో మనం సపరేట్గా పే చేసుకోవాలి. అలాగే బీటెక్లో అయితే ప్రతి సంవత్సరం 50,000 పే చేసుకోవాలి. అలాగే మనకి అడ్మిషన్ టైంలో ఫీజు ఏమైనా పే చేయాలా అంటే మనకి పే చేయాలి. సో మరి మనకి ట్యూషన్ ఫీజు కాకుండా ప్రతి ఇయర్ కూడా మెస్ ఫీజు అనేది ఉంటుంది. సో మెస్ ఫీజు అంటే మనకి మంత్లీ ఒక 3,000 వరకు ఉంటుంది. సో కాబట్టి ఇది మీరు పే చేయాలి. ఒకవేళ మీకు వసతి దీవెన అమౌంట్, హాస్టల్ ఫీజు అనేది మన గవర్నమెంట్ ఏమైనా వేస్తే ఆ ఫీజు పే చేసేయాలి. ఇంకా ఎక్స్ట్రా మనీ ఏమైనా పడితే అది కూడా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బట్టి అయితే ఉంటుంది మనం ఎంత ఫీజు పే చేయాలి హాస్టల్ ఫీజు అనేది. సో మరి ప్రతి స్టూడెంట్ కూడా పే చేయాల్సిన ఫీజు ఏమిటంటే మనకి అడ్మిషన్ టైంలో, అంటే కౌన్సిలింగ్ టైంలో మనం ఫీజు అనేది కొంత పే చేయాలి. అది అడ్మిషన్ ఫీజు. అది ఎంత అంటే మనకి టోటల్గా వచ్చేసి మనకి ఓసీ, బీసీ క్యాస్ట్ వాళ్ళు అయితే మనకి 4,200 అనేది పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు అయితే 3,700 అనేది పే చేయాలి. ఇది మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ కౌన్సిలింగ్ రోజే మీరు సీట్ వచ్చిన వెంటనే ఇది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ అయితే మీరు డాక్యుమెంట్స్తో పాటు తీసుకువెళ్ళండి. కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను వీడియో అయితే చేశాను. సో మరి ఈ అమౌంట్ కూడా మీరు ఆ రోజే పే చేయాలి. మరి మనకి ఈ 45,000 ట్యూషన్ ఫీజు ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు మరి ఎలా పే చేయాలి అంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు అయితే ఆ రోజే పే చేయమంటారు అడ్మిషన్ టైంలోనే. సో మొత్తం ఫీజు అయితే ఆ రోజే కట్టమంటారు. అలాగే ప్రతి ఇయర్ కూడా స్టార్టింగ్లోనే ఈ ఫీజు అనేది పే చేయమంటారు. సో ఒకవేళ మీరు ఆ రోజు పే చేయలేమనుకుంటే ముందుగానే అక్కడ మనకి కాలేజ్ వాళ్ళతో మాట్లాడి మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే మిగతా వాళ్ళు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు మాత్రం వచ్చిన ఒక 1 వీక్లో అయితే పే చేసేయాలి. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలేజ్కి వేసేస్తే మీకు ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు. సో మిగతా వాళ్ళు మాత్రం ఆ రోజే మొత్తం ఫీజు పే చేయాలి. అలాగే అడ్మిషన్ ఫీజు కూడా ప్రతి స్టూడెంట్ కూడా పే చేయాల్సి ఉంటుందండి. ఇదే అంతా కూడా ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించి. అలాగే మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఫీజు ఎలా ఉంటుందంటే మనకి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి కానీ ఇలా మనకి ఫీజు ఎలా ఉంటుందంటే ఇయర్కి 1,50,000 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి కానీ, ఇంటర్నేషనల్ వాళ్ళకి కానీ మనకి ఇయర్కి 3 లక్షలు అయితే ఉంటుంది. సో మనకి మెస్ ఛార్జెస్ కూడా వీళ్ళకి సపరేట్గా మంత్లీ 3,000 అయితే ఉంటుంది. సో ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి తక్కువ అమౌంట్ అనేది పే చేయాలి, 45K అలాగా. మిగతా వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి. అలాగే తెలంగాణ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా అంటే ఇక్కడ ఏపీలో రాదండి. మీ స్టేట్లో స్కాలర్షిప్ వస్తే అది తీసుకొని ఇక్కడ మీరు ట్రిపుల్-ఐటీలో కట్టేయవచ్చు. సో అక్కడ మీకు స్కాలర్షిప్ వస్తుందా లేదని అక్కడ రూల్స్ ప్రకారం మీరైతే అప్లై చేసుకోండి మీ స్టేట్లో. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.